ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం సంవత్సర కాలంలో 48 కోట్ల క్వార్టర్ బాటిల్ను నకిలీ మద్యం దాంట్లో పోసి ప్రజలకి ఏదైతే ఆ మద్యాన్ని అమ్మి 5280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు చాలా లైట్ గా దాన్ని, ఎందుకంటే దీని వెనకున్నది ముఖ్యమంత్రి కొడుకే కాబట్టి దాన్ని సైడ్ చేయడం కోసం మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు, అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ప్రజల ప్రాణాలను చేటు చేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉన్నాడు. ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు A1గా ఉన్నతను, విజయవాడలో అతని పేరిట ఓ బార్ లైసెన్స్ ఉంది. కల్తీ మద్యం తయారీ కోసం అతను మొలకల చెరువుకు వచ్చాడు. ఇది ఈనాడు పెట్టింది. ఆంధ్రజ్యోతి నకిలీ మద్యం ఇద్దరు టీడీపీ నేతలపై వేటు. ఒకటి తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేందర్ నాయుడిని పార్టీని సస్పెండ్ చేస్తూ పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఇతను సన్నిహితుడు. ఎవరు? దాసరపల్లి జయచంద్రారెడ్డి. మరి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సన్నిహితుడు అయితే ఎందుకు ఇచ్చారు ఆయన టికెట్? తెలుగుదేశం పార్టీ నుంచి తంబాలపల్లి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే అసలు వార్తని ఏది సైడ్ చేయటం కోసం ఇవన్నీ రాసేటటువంటి వార్తలు అనమాట. నకిలీ మద్యం తీగ తెనాల్లో కదిలిన డొంక, వైసీపీ హయాం నుంచి ఇచ్చేదిగా రాకెట్. అక్కడ తీగలాగితే గుంటూరు జిల్లా తెనాల్లో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ కదులుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ రాకెట్ ఎచ్చేదిగా సాగుతుందని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండలతోనే సాగించిన దందాను కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులంతా కొనసాగిస్తున్నారంటున్నారు. అప్పటి ఓ వైసీపీ నేతకు శ్రీనివాసరావు బంధువని, అతడి అండతోనే గత ప్రభుత్వంలో 5 ఏళ్లు గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు, బాపట్ల జిల్లా రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నంలో నకిలీ మద్యం సీసాలను ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బు వెనకేసుకున్నట్టు తెలిసింది. అంటే ఈ 2 దినపత్రికలను దేంతో కొట్టినా కూడా వీళ్ళకి సిగ్గురాదు. మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది. ఈ 2 దినపత్రికలు కడుపుకి అన్నం తిని ఏ రోజు వీళ్ళు వార్తలు రాయరు. అసలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈ సప్లై చేశారంట. అంటే అసలు వార్త సైడ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ప్రతి లిక్కర్ బాటిల్కి సంబంధించిన దాని మీద ఏదైతే QR కోడ్ ఉంటుంది, అది స్కాన్ అయితేనే దాన్ని అమ్మటానికి ఉంటుంది. ఎక్కడ కూడా బయట నుంచి నకిలీ మద్యం ఒక్కడ కూడా అమ్మటానికి అసలు అవకాశమే లేదు. కానీ వీళ్ళు చూడండి, ప్రభుత్వ మద్యం దుకాణాలకు సప్లై చేశారని చెప్పి ఎంత బూతు వార్తలు రాశారంటే, ఎందుకంటే ఇప్పుడు 5280 కోట్ల రూపాయల కుంభకోణాన్ని సైడ్ చేయడం కోసం. అసలు ఈ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి నకిలీ మద్యం కుంభకోణం 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగదు. ఎందుకంటే 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారు. ప్రతి 3 బాటిల్కి ఒక నకిలీ మద్యం బాటిల్. 48 కోట్ల మద్యం బాటిల్ క్వార్టర్ బాటిల్ రూపంలో, పైకేమో స్టిక్కరు ఏదైతే వీళ్ళు అమ్ముతున్నటువంటి ఆ స్టిక్కర్ పైన బాటిల్ దర్జాగా కనపడింది, లోపల మద్యం మాత్రం నకిలీది. ఒక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్ల అది అయ్యిద్దా? ఆ జయచంద్రారెడ్డి ఒక్కడి వల్ల అయ్యిద్దా? మంత్రులు, ముఖ్యమంత్రి హస్తం లేకుండా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం లేకుండా ఒక 5280 కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి అసలు అవకాశం ఉంటుందా? దాన్ని సైడ్ చేయడం కోసం చూడండి, తెనాల్లో డొంక దొరికింది, లేదంటే వాళ్ళు అప్పుడు వైసీపీ, వీళ్ళు ఇప్పుడు ఇది, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పలానా వాళ్ళకి బంధువులు, ఇది ఆ వార్త. అంటే అసలు విషయాన్ని సైడ్ చేసేసి ఏదైతే సైడ్ ట్రాక్ పట్టించేసి మొత్తం దాన్ని వైసీపీ మీద బురద జల్లాలి. ఈరోజు దీని మీద ఖచ్చితంగా CBI ఎంక్వైరీ జరగాలి. లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరగకపోతే ఈ కుంభకోణం బయటకు రాదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే మద్యం అసలు అమ్మకూడదు, మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని బాటిల్లో పెట్టి బెల్ట్ షాపులకి, మద్యం షాపులకి సప్లై చేస్తూ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా వేలాది మంది ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతమంది ఇది చేశారు. ఎందుకంటే మొలకల చెరువులో ఏదైతే పట్టుబడినటువంటి ఆ నకిలీ మద్యం రోజుకి 20,000 బాటిల్ తయారు చేస్తున్నారంట. 20,000 బాటిల్ రోజు తయారు చేసేటటువంటి ఓ పెద్ద ప్లాంట్ పెట్టారంటే ప్రభుత్వానికి తెలియకుండా ప్లాంట్ పెట్టగలుగుతారా? అక్కడ మంత్రులకు తెలియదా? ఖచ్చితంగా దీని వెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మద్యం కుంభకోణం వెనక చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ ఉన్నారు. లేకపోతే ఇదేమో ఆషామాషిగా 1 కోటి 2 కోట్ల స్కామ్ కాదు. 5280 కోట్లు ఒక్క ఏడాది కాలంలో, అంటే 5300 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలను తీసే కార్యక్రమే కాకుండా దోచుకునేటటువంటి కార్యక్రమం చేసినందుకు ఖచ్చితంగా మీ పాపం పండాలి. మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది. దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సిట్, బొట్టు, ఎందుకంటే సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్, ఇట్లాంటి పిచ్చి
పిచ్చి టీములు వేస్తే ఇది అసలు నిందితులు రారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కొడుకే ఈ నకిలీ మద్యం కుంభకోణం వెనక, నకిలీ మద్యాన్ని సరఫరా చేసిన వెనక వీళ్ళే అసలైనటువంటి సూత్రధారులు, పాత్రధారులు. కాబట్టి ఖచ్చితంగా అది సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.